హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ నేను సిద్ధంగా సుదర్శన్. కాశీకాపడి ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కనిపించే ఒక విశిష్టమైన వెనుకబడిన తరగతి అంటే బీసీ కులం. వీరి పూర్వీకులు కాశీ నుంచి వలస వచ్చారని, అక్కడి విశిష్ట సంస్కృతిని సాంప్రదాయాలను తమతో తెచ్చుకున్నారని నమ్ముతారు. పేరులోనే కాశీ అంటే కాశీ నుంచి, కాపడి అంటే కాపాడుకునేవారు లేదా వలస వచ్చిన వారు అనే అర్థం ఉంది. వీరి చరిత్ర, వృత్తి, జీవన విధానం, ఆచార వ్యవహారాలను వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. కాటికాపడి కులస్తుల మూలాలు కాశీనగరంలో ఉన్నాయని జనశ్రుతి. వీరు ముఖ్యంగా కాశీలోని ఆలయాలకు సేవలు అందిస్తూ తీర్థయాత్రలకు వచ్చే భక్తులకు మార్గదర్శకులుగా పూజా సామగ్రిని అందించేవారుగా ఉండేవారని చెబుతారు. కాలక్రమేణా వివిధ కారణాల వల్ల ముఖ్యంగా దండయాత్రలు, జీవనోపాధి వెతుకులాట వీరు దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు. అలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో స్థిరపడి తమ పూర్వపు వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. వీరిలో కొందరు కాశీ క్షేత్రం నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ భక్తులకు అందించేవారుగా కూడా పనిచేశారు. సాంప్రదాయకంగా కాశీకాపడి కులస్తుల ప్రధాన వృత్తి పూజా సామాగ్రి వ్యాపారం. మతపరమైన సేవలు. వీరు ప్రధానంగా దేవాలయాల వద్ద, తీర్థయాత్ర స్థలాల వద్ద పూజా ద్రవ్యాలు, బొట్టు బిళ్ళలు, నూలు దారాలు, చిన్న విగ్రహాలు, పూలు, పండ్లు, అగర్బత్తీలు, కర్పూరం వంటివి విక్రయించేవారు. స్థానికంగా జరిగే జాతరలు, ఉత్సవాలలో వీరి ఉనికి తప్పనిసరి. కొన్ని చోట్ల వీరు మంత్రాలు, శ్లోకాలు పఠిస్తూ భక్తులకు సహాయపడేవారు. ఆధునిక కాలంలో చాలా మంది కాశీకాపడి కులస్తులు సాంప్రదాయ వృత్తిని వదిలి ఇతర రంగాలలోకి ప్రవేశించారు. విద్యపై పెరుగుతున్న ఆసక్తితో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, కూలి పనులు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇంకా కొన్ని కుటుంబాలు వారి పూర్వీకుల వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో. వీరి జీవనం సాధారణంగా మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందుతుంది. గ్రామాలలో వీరు సాధారణ ఇళ్లలోనే నివసిస్తారు. పట్టణాలలో అద్దె ఇల్లు లేదా సొంత ఇల్లులో ఉంటారు. కుటుంబ బంధాలకు, సామాజిక ఐక్యతకు వీరు ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తారు. కాశీకాపడి కులస్తులు హిందూ సాంప్రదాయాలను పాటిస్తారు. వీరి ఆచార వ్యవహారాలలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీరు ప్రధానంగా శివుడు, విష్ణువులను ఆరాధిస్తారు. కాశీ విశ్వనాథుడిని తమ కులదైవంగా భావిస్తారు. ప్రతి ఇంట్లోనూ చిన్న పూజా మందిరం ఉండి నిత్యం దీపారాధన చేస్తారు. అన్ని హిందూ పండుగలను, ముఖ్యంగా సంక్రాంతి, శివరాత్రి, దసరా, దీపావళులను వైభవంగా జరుపుకుంటారు. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, ఉపవాసాలు పాటిస్తారు. వివాహాలు సాధారణంగా కులంలోనే జరుగుతాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలకు ప్రాధాన్యత ఇస్తారు. వివాహ వేడుకలు సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతాయి. ఇందులో వధూవరుల జాతక పొంతన, ముహూర్తం నిర్ణయం వంటివి ముఖ్యమైనవి. పెళ్లికి ముందు నిశ్చితార్థం, పసుపు కొట్టుడు, పెళ్లి రోజున కన్యాదానం, మంగళసూత్ర ధారణ, సప్తపది వంటి ఆచారాలు పాటిస్తారు. పుట్టినప్పుడు పసిపిల్లలకు నామకరణం చేస్తారు. అన్నప్రాసన, చెవి కుట్టించడం వంటివి ఆచరిస్తారు. స్థానిక గ్రామాలు, పట్టణాల్లో ఇతర సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. సంఘటితంగా ఉండేందుకు వీరు కుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల కల్పన కృషి చేస్తాయి. మొత్తంగా కాశీకాపడి కులం ఒక సంపన్నమైన చరిత్రను, విశిష్టమైన జీవన విధానాన్ని కలిగి ఉంది. కాలంతో పాటు మారుతున్నప్పటికీ తమ పూర్వీకుల సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.